మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. హైదరాబాద్లో అరగంట వర్షం అతలాకుతలం చేసింది మహానగరాన్ని. ఎవరు ఊహించిన విధంగా హైటెక్ సిటీ, అలానే టాప్ క్లాస్ వరల్డ్ గ్రేడ్ సిటీ కింద పేరు పొందుతోంది హైదరాబాద్ అనుకున్న ప్రాంతాలన్నీ చిన్నపాటి వర్షానికి నీట మునిగాయి. అసలు కారణం ఏంటి? బాధ్యులు ఎవరు? దీనిపైన చర్యలు తీసుకోవడానికి కానీ, ఈ సమస్యను పరిష్కరించే అవకాశాలు కానీ ప్రభుత్వాలకి లేవా? ప్లాన్డ్ సిటీ అనేటువంటి కాన్సెప్ట్ కేవలం అభూత కల్పనగా మారిపోతుందా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కిషోర్. ప్రశాంత్ గారు, చాలా సందర్భాల్లో మనం ట్రాఫిక్ గురించి, అలానే రెయిన్ హార్వెస్టింగ్ గురించి స్లోగన్స్ ఇస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. కానీ చిన్నపాటి వర్షం పడితే మొత్తం అతలాకుతలం, కార్లు మునిగిపోయి తేలేంత వర్షం హైదరాబాద్ని ముంచెత్తిందా, లేదంటే మన ప్లానింగ్ లోపం వల్ల ఇలాంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నామా? ప్రధానంగా మనం అందరం కూడా హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రౌడ్ గా ఇది గ్లోబల్ సిటీగా ఎదుగుతుంది. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న నగరాల్లో కూడా ఒకటిగా వెలుగుతుంది అని అందరం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అలాగే మన చిన్నటి నుంచి కూడా నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎప్పుడు వచ్చినా చల్లగా వచ్చిన మొదటి రోజు అందరికి కూడా సంతోషం. ఋతుపవనాలు వస్తున్నాయి అంటే వర్షాలు వస్తున్నాయి, మన అందరి జీవితాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే రైతు బాగుంటేనే అందరం బాగుంటాం కదా, సో వర్షాలతోనే బాగుంటది. బట్ హైదరాబాద్ లో జనజీవనంలో ఒక పావు గంట రెయిన్ అంటే భయం వేస్తుంది. ప్రధానంగా కూడా నిన్న వర్కింగ్ డే అంటే నిన్న ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 4:30-5 గంటలకు చల్లటి వర్షం ఎంజాయ్ చేస్తూ కార్ స్టార్ట్ చేసిన పావు గంటకి అసలు ఎటు వెళ్తున్నాము అనేది కూడా అర్థం కాలేదు. అంటే మీకు దాదాపుగా 2-3 రోజులు నాన్ స్టాప్ గా వర్షాలు పడితే ఆ నీళ్లు డ్రైన్స్ ద్వారా నదుల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు నీళ్లు రోడ్ల మీద ఆగడం మనకు తెలుసు. అటువంటిది పావు గంట వర్షం కూడా మనము రోడ్డులో నుంచి నీళ్లు వెళ్ళలేకపోతున్నాయంటే తప్పు ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, కాంక్రీట్ జంగల్స్. అఫ్ కోర్స్ మనం ర్యాపిడ్ అర్బనైజేషన్, ఎక్కడ కూడా నీళ్లు భూమిలోకి ఇంకే సాధనమే లేదు. అంటే నీళ్ళ లేదు కదండి, పోర్ ల్యాండ్ ఉంటేనే కదా నీళ్లు వెళ్ళేది. ఉండేదంటే బీటీ రోడ్లు, సిసి రోడ్లే ఉన్నాయి. ఫ్లైఓవర్లు ఉంటాయి, బీటీ రోడ్స్ ఉంటాయి. సో దానికి ప్రాపర్ గా డ్రైనేజ్ సిస్టమ్స్ అంటూ ఇక్కడ లేదు. 2 డ్రైన్స్, అంటే రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకొని కిందికి నింపే డ్రైన్స్ ఉన్నాయి చూసారా, అవి నేను చూసాను నిన్న. అంటే దాదాపు స్టక్ అయినప్పుడు వెళ్ళి చూస్తే అవి పావు గంటకే పారుతున్నాయండి. పావు గంట నీళ్లు హోల్డ్ చేసుకునే డ్రైన్స్ ఎక్కడికి పోతున్నాయో తెలియదు. ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, సీవేజ్ సిస్టమ్ ఏదైతే అండర్ వాటర్, అంటే భూమి కింద ఈ డ్రైన్స్ అన్ని వెళ్ళి మన ప్లానింగ్ లో డ్రైన్ వాటర్ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకో వైపు నుంచి డ్రైనేజ్ వాటర్ పంపింగ్ అనే దానికి సపరేట్ లైన్స్ లేవు కదా, అన్ని ఒకదానిలో 100% అన్ని ఒక దాంట్లో నుంచి ఉన్నాయి. ఇంకోటి అంటే ఇప్పుడు డ్రైనేజ్ కరెక్ట్ గా ఉంటే అది వెళ్ళి కింద ఉండే పైపులు ఏవైతే ఉందో అది డ్రైనేజ్, దాంట్లో సీవేజ్ వాటర్ పోనీయండి, రెయిన్ వాటర్ పోనీ 2 కలవనియండి. ఫస్ట్ ఆ సైజు కొంచెం పెద్దగా ఉండాలి. అవి కాస్త ఎప్పుడు కూడా చెత్తతోటి బ్లాక్ అయి ఉంటాయి. సో వాటర్ ఎప్పుడు పోవాలి అందులోకి, ఎప్పుడు పోయి అది ఎప్పుడు పోవాలి. సో మ్యాన్ హోల్స్ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి, మ్యాన్ హోల్స్ లో నుంచి వాటర్ పోవాలి లోపలికి. సో అన్ని రకాలుగా కూడా చోక్ పాయింట్స్ ఉన్నాయి. అది అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు అన్నారు కూడా ర్యాపిడ్ అర్బనైజేషన్. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతుందంటే, నేను చెప్పేది వెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్. ఇంకా నేను ఈ సౌత్ ఈస్ట్ అంటే ఏదైతే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉన్న లోటుపాట్లు, అందులో అర్బనైజేషన్ తక్కువ, అంటే అంత శాతం జనాభా అక్కడ పెరగట్లేదు. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్, ఇది ఓపెన్ ప్లేస్ ని మీరు రోడ్లు చేస్తున్నారు, ఫ్లైఓవర్లు కడుతున్నారు, కమర్షియల్ పర్మిషన్స్ ఇస్తున్నారు, రెసిడెన్షియల్ పర్మిషన్స్, అది కూడా 50 floors 60 floors. అంటే లక్షల జనాభా ఇక్కడికి వస్తున్నారు, వారి ఆధారిత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్న ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ సరి చేయలేకపోవడం, హైదరాబాద్ నడిబొడ్డు అంటే హైదరాబాద్ హార్ట్ లాంటి హైటెక్ సిటీ నడిబొడ్డున మనం ఫిక్స్ చేసుకోలేకుంటే అది అందరికి కూడా సిగ్గుచేట. అంటే అది ఎంత కూడా మోడర్న్ సిటీ. యాక్చువల్లీ హెవీ రెయిన్ అంతా కుత్బుల్లాపూర్ సైడ్ పడింది. ఇప్పుడు మనం మాట్లాడేది వెస్ట్ హైదరాబాద్ పార్ట్. అంటే ఇదంతా కూడా మోడర్న్ గా ఈ రీసెంట్ 10 years 20 years లో డెవలప్ అయిన ప్లేస్. ఇక్కడ కూడా సరైన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మురికి నీటి నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, హైడ్రా వచ్చి చాలా చెరువులను పునరుద్ధరిస్తుంది కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది, ఎక్కడా కూడా నీళ్లు స్టాగ్నేట్ అవ్వవు అని చెప్పి నినాదాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఒట్టి మాటలేనా? అది మనం ఎస్ అని చెప్పాలండి. ఎందుకంటే నో అని చెప్పడానికి మనకు రుజువులు ఏం లేవు. కేశవ్ గారు, మీరు నేరుగానే హ్యాపీగా వర్షం ఎంత పడినా కూడా కారులో ఇంటికి సరే ఒక 10 నిమిషాల్లో వెళ్లాల్సిన ప్రయాణం అర్ధ గంటలో వెళ్తే మనం దాన్ని ఎస్ అని చెప్పొచ్చు. 10 నిమిషాలు వెళ్లాల్సిన ప్రయాణం నాకు 2 గంటల 30 నిమిషాలు పట్టింది. ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదండి. యాజ్ అ కమ్యూటర్ గా చాలా ఆవేదన చెందుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనడానికి లేదు. ఇప్పుడు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం అంటే ఇండియాలో ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగున్న సిటీస్ చెప్పమంటే చండీగఢ్ కానీ, గుజరాత్ గాంధీనగర్ కానీ, నవీ ముంబై కానీ. నవీ ముంబై చూడండి, మన వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లాగానే
ముంబైలో కూడా ఇటు Recent పరిస్థితిలో development. ఉన్నప్పుడు రీసెంట్ డెవలప్డ్ నవీ ముంబైలో ఎక్కడ వాటర్ లాక్ కాదు. అంటే ప్రాపర్ ప్లానింగ్ తీసుకొని ఆర్కిటెక్ట్స్ తీసుకొని ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ లేదా ఒక 50 లక్షల జనాభాకి ఎక్స్పాండ్ అయిపోతున్న హైదరాబాద్ నగరానికి నెక్స్ట్ 10 years లో ఏం కావాలి, అందులో వర్షం పడితే ఎలా బయటకు పంపించాలనే మార్గాలు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయో లేదో చిత్తశుద్ధితో, లేదా ప్లానింగ్ చేసి వాటి అమల్లో ఫెయిల్ అవుతున్నాయా అంటే, నేను ఇప్పుడు మియాపూర్ లో ఉంటానండి. మియాపూర్ లో అయితే రోడ్ సైడ్ డ్రైన్స్ అయితే చూస్తున్నాను, చాలా పగడ్బందీగా లాస్ట్ 1 year గా చాలా వేశారు, కానీ ఫలితం కనపడట్లేదు. అంటే రోడ్డు మీద వాటర్ లాగింగ్ అనేది పోవట్లేదు. మరి ఆ డ్రైన్ లోకి ఇక్కడి నుంచి వెళ్ళే ఆ డ్రైనేజ్ లోకి వెళ్ళే వ్యవస్థ సరిగ్గా లేదా, లేకపోతే దాన్ని సరిగ్గా క్లీన్ చేయట్లేదా, దాన్ని వాడట్లేదా అంటే సామాన్యుడికి ఇవన్నీ తెలియదండి. ప్రభుత్వాల్లో అంటే జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కానీ, లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, వీళ్ళందరూ కూడా ఐఎండి. సో ఎందుకంటే నేను చదివాను, అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు నేను సరే ఒక 4 గంటల్లో ఇంటికి వెళ్ళొచ్చు, కానీ వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్యూషన్ అయిన 2 చనిపోయారు పాపం. దాని బాధ ఏంటంటే, సో కాబట్టి మనం చూసుకుంటే ఐఎండి డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. ఎలక్ట్రిక్యూషన్ అవుతుంది, వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు వైర్లు వచ్చి కింద పడుతున్నాయి, చనిపోతున్నారంటే ఇంత పెద్ద మహానగరం అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉందండి. ఇందులో అసలు 1% కూడా దాపరికం ఏం లేదండి. ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు మన నగరానికి. ప్రతి ఒక్కరూ అంటే అనలైజ్ చేస్తున్న నేను కానీ, మీరు కానీ, హైదరాబాద్ నివసిస్తున్న ప్రభుత్వాలు కానీ, ఈ 15 నిమిషాల అర్ధ గంటలో ఇంత పరిస్థితి ఉంటే రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి రావాల్సిన సాఫ్ట్వేర్ కంపెనీలు, లేదా నాకు ఇక్కడ మంచి ఉద్యోగం అంటూ ముంబై నుంచో, నోయిడా నుంచో, చండీగఢ్ నుంచో మైగ్రేట్ కావాలంటున్నారు ఒకళ్ళు, కానీ అందరూ కూడా 2 సార్లు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఈ రియాలిటీని కప్పిపుచ్చి లేదు మా నగరం బాగుంది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచెట్టు. ఖచ్చితంగా దీనిలో, ఎందుకంటే ఇది చిన్న రెయిన్ అండి, ఇంకా ఇప్పుడు రాబోతున్నది నెక్స్ట్ 6 months వర్షాకాలం. అంటే ఆఫీస్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వర్షం పడుతుంటే ప్లానింగ్ ఏంటి, ఎలా పోవాలి, ఎలా రావాలి అనేది ప్రధాన సమస్యగా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇందుకు ఐఎండి కానీ అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో డెవలప్ చేసినటువంటి రూట్స్, ఎందుకంటే ఈ కొత్తగూడ కొండాపురి రూట్ అంతా కూడా డబుల్ లేన్స్, ట్రిపుల్ లేన్స్, ఫ్లైఓవర్స్ వచ్చేసినాయి, అండర్ పాస్లు వచ్చినాయి. సో అంటే ఒకవైపు ట్రాఫిక్ వెళ్ళటానికి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ అని చెప్పని రూట్స్ క్లియరెన్స్ ఉంది, బట్ వాటర్కి మాత్రం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. వాటర్ వెళ్ళడానికి దాని మీద ప్లాన్ లేదంటారా? లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చాలా ఇంగ్లీష్ మూవీస్ చూసారా లేదా, చాలా హాలీవుడ్ మూవీస్ లో సగం సినిమాల్లో పెద్ద పెద్దగా కనుకుంటారు కింద కేవలం వాటర్ పోవడానికి. అలాంటి టన్నెల్ ఒకటి తవ్వాలేమో అండి. అంటే మెట్రోస్ కదా తవ్వుతారు చూడు, ఇంకా వేరే దారి నాకు కనపడట్లేదు. అంటే వాటర్ పోవడానికి కింద మార్గం అయితే లేదని నాకు కనపడుతుంది. మీరు అంటున్నట్టు మనకున్న ఎగ్జిస్టింగ్ సీవేజ్ డ్రైనేజ్ సిస్టమ్ లోనే వాటర్ కలవాలి. అవి ఎప్పుడు చోక్ అయి ఉంటాయో, మరి అందులో నీళ్లు పోతున్నాయో లేదా తెలియట్లేదు. లోపల ఎంత స్పేస్ ఉంది, ఎంత పోతుంది అనే స్టడీ నేను కూడా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సివిక్ మూమెంట్ అయితే రావాలి. పొద్దున్నే వేరే గ్రూప్ లో కూడా చర్చించుకుంటున్నాము. అంటే వివిధ పార్టీల నుంచి ఉన్న మేము ఒక గ్రూప్ ఉన్న కొద్దిమంది మేధావులు కూడా అసలు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే గవర్నమెంట్స్ తో సంబంధం లేదు, ఈ గవర్నమెంట్ అన్నికి లేదు, ఆ గవర్నమెంట్ అన్నికి లేదు. పాయింట్ అనేది ఏంటంటే అందరూ పోటీపడి 50 అంతస్తులు 60 అంతస్తులు పర్మిషన్స్ ఇస్తున్నారు, బట్ దానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రం ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. 100% అండి. అసలు అక్కడి నుంచి అది కట్టేప్పుడే అంతమంది, వర్షాకాలం మొదలైంది అంతమంది డ్రైనేజ్ పోతుందా లేదా నాకు ఒకసారి భయం వేస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ ప్లేస్ లో చాలా చోక్ పాయింట్స్ ఉన్న ప్లేస్ లో 50 అంతస్తుల బిల్డింగ్ కనపడుతుంటే అది సంతోషపడాలనో బాధపడాలనో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ అంశం పైన అయితే దీన్ని ఏదో అట్లా విశ్లేషణ చేసి వదిలిపెట్టడం కాదు, కానీ ప్రభుత్వాలు డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకోకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడి ఒక విధంగా ఈ హై రైజ్ కల్చర్, హై రైజ్ భవన సముదాయాలు వచ్చినాకే ఈ ప్రెషర్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెరిగింది అనుకోవాలా? 100% అండి. అర్బనైజేషన్ మీరు ఒక పదం వాడాలి. అర్బనైజేషన్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచినీరు సౌకర్యం ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, తర్వాతే బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి. బిల్డింగ్లు మాత్రం పైకెత్తి మంచినీరు సౌకర్యం లేదు. ఇక చూడండి, వేసవి వస్తే వాటర్ ట్యాంకర్లు బోర్లో ఎండిపోవడం ఒక సమస్య, లేదా రెండవ సమస్య. బట్ లాస్ట్ 10 years లో మంచినీటి సమస్య అయితే దాదాపుగా తీర్చారు. అది కేజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వం విజన్ తో వర్క్ చేశారు. నేను అంటే 90% మంచినీటి కొరత వెళ్ళొచ్చారు. కానీ డ్రైనేజ్ వ్యవస్థ అనేది 15 సంవత్సరాలుగా పెరుగుతూ పోతుంది. 2026లో నేను లాస్ట్ ఇయర్ కంటే చూడని సర్ప్రైజింగ్ చూశాను. మరి ఈ మాన్సూన్ ఎలా ఉండబోతుంది, లేదా ఇప్పుడు నెక్స్ట్ 2 months లో ఆ పాయింట్స్ అన్ని కూడా క్లీన్ చేసేసి, చోక్ పాయింట్స్ అన్ని కూడా గార్బేజ్ అంతా తీసేసి, వర్షపాతం ఎంత వస్తే నీళ్లు పోతుందా లేదా ఒక సిస్టమాటిక్ స్టడీ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
వాటికి జీతాలు పే చేస్తున్నారు మన ట్యాక్స్ పేయర్ మనీనే. సో కాబట్టి వాళ్ళందరూ కూడా స్టడీ చేసి ముఖ్యంగా ఈ ఎలక్ట్రిఫికేషన్ అనేది ఉండకూడదండి. అసలు చనిపోవడం అంటే అండి ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ లాగి ఎలక్ట్రిక్ వైర్లు వచ్చి అభం శుభం తెలిపి వాళ్ళు ఒక అర్బన్ వరల్డ్ లో చనిపోవడం అనేది అది చాలా దారుణం. తర్వాత అంతసేపు లాగ్ అయిపోయి రేపు అంబులెన్స్లు అలాంటివి స్టక్ కావచ్చు. సో కాబట్టి ఈ అర్బన్ ఏరియాస్ లో ప్రధానంగా వెస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ ఆఫీస్ కి లక్షల మంది కమ్యూట్ అయ్యే ఏరియాస్ అలా అని చెప్పి మిగతా వాటిని నేను నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ర్యాపిడ్ గా గ్రో అవుతున్న ఏరియాస్ లో మీరు పర్మిషన్ ఇస్తున్న ఏరియాస్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో లేదో ఒకటి చూసుకోవడం ఒకటి, ఎగ్జిస్టింగ్ ఏరియాస్ లో కూడా ఇంప్రూవ్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి కేశవ్ గారు. అది వచ్చే వరకు మనం ఖచ్చితంగా దీన్ని విశ్లేషిస్తూ వెళ్ళాలి. అందరూ కూడా దీన్ని చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ఖచ్చితంగా కూడా ప్రశ్నించాలని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది చిన్నపాటి వర్షానికే గ్లోబల్ సిటీగా చెప్పుకుంటున్నటువంటి హైదరాబాద్లో కీలకమైనటువంటి ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. వీటికి ప్రణాళిక లోపం, మరీ ముఖ్యంగా ఈ హై రైజ్ పేరుతో తీసుకొచ్చినటువంటి కల్చర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తుందని ప్రశాంత్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీనే కాదు, నీరు మునగనటువంటి సిటీ కూడా కావాల్సిన అవసరం హైదరాబాద్ వాసులు కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరుకుందాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.